లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఈ తిరుమలలో పరకామణి కేసు, ఆ కేసులో ప్రధానంగా ఉండే ఒక వ్యక్తి రైల్లో నుంచి పడి చనిపోయాడు అనేది పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పటికీ మరి ఏమైందో తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఈ ఒక ఇంపార్టెంట్ కేసు నడుస్తున్నప్పుడు అతన్ని అట్లా ఫ్రీగా మూవ్ అయ్యే పరిస్థితి. ఇట్లా ఆల్రెడీ ఒక పక్క వివేకానంద రెడ్డి కేసు చూశారు. మరి ఇట్లాంటి సిచ్యుయేషన్, అందులో కొంతమంది అనుమానాలు మధ్యలోనే సాక్షులు లేపేశారని కూడా డౌట్లు ఉన్నాయి. మరి ఇది కూడా అదే బాబతని జనంలో డౌట్ ఉంది. అసలు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? కొన్ని విషయాల్లో కొంచెం లూజ్గా ఉన్నారని అనిపిస్తుంది. లైక్ పరకామణి కేసులోనే హైకోర్టు చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అవును, దాన్ని టేకప్ చేయకపోవడం, త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, అలాగే ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా తాత్సారం జరుగుతుంది. చాలా కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్ తాత్సారం జరుగుతుంది. అవును. రెండవది, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి అనేది ఏదో ప్రధాన పత్రికల్లో లీకేజీల ద్వారా తెలియాల్సిందే తప్ప ఫ్రమ్ టైం టు టైం కొంచెం ఇంపార్టెంట్ కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు చెప్పాలి. అవును, ప్రోగ్రెస్ ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ కానంత మేరకి ప్రజలకు చెప్పాలి, సందేహాలు నివృత్తి చేయాలి. నేను ఇప్పుడే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను సర్వీస్లో ఉండగా 20-25 ఏళ్ల నుంచి చెప్తా వస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పిఆర్ఓ సిస్టమ్ ఉండాలి. పిఆర్ఓలు ప్రతి సాయంత్రం క్రైమ్ రిపోర్టర్స్కి ఫీడ్ ఇవ్వాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ఫీడ్ ఇవ్వటం సీక్రెట్గా ఇవ్వటం కూడా కాదు, ఫీడ్బ్యాక్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. ఓకే, సాయంత్రం అయ్యేసరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. ఆ రోజున ఏమీ ఇంపార్టెంట్ విశేషాలు లేకపోతే బిస్కెట్లు తిని టీ దాగి వెళ్ళిపోండి. ఓకే ఓకే. చిట్ చాట్లు, లీకులు, పర్సనలైజ్డ్ ఇవేం అక్కర్లా, ప్రొఫెషనల్గా ఉందాం. ఓకే. ఇంపార్టెంట్ కేసు ఏమన్నా ఉంటే లాస్ట్ 24 అవర్స్లో జరిగిన ఇంపార్టెంట్ కేసెస్ ఏమున్నాయో ముందే సమాచారం చెప్పించి పెట్టుకోండి. విలేకరులు ప్రశ్నలు అడిగిన మీరు చెప్పాల్సిన బ్రీఫింగ్ మీరు ఇవ్వండి. ఏమైనా ప్రశ్నలు వస్తే సమాధానాలు చెప్పండి. మీకు ఏమైనా తెలియకపోతే రేపు సాయంత్రానికల్లా చెప్తానండి, సమాచారం తెప్పించుకుని చెప్పండి. దాంతో ఏంటంటే ఒక పారదర్శకత, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెరుగుతాయి. ప్లస్ విలేకరులు కూడా ఊహించి రాయాల్సిన అవసరం పడదు. అవును, ఈ సిస్టమ్ పెట్టండి అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నిటికంటే ఎక్కువ అవసరం అని చెప్పి నేను ఎప్పటి నుంచో బతుకుంటున్నా. నా మాట ఆ రోజున ఎవరో వినలా, ఇప్పుడు కూడా వింటారని నమ్మకం లేదు. ఇప్పుడు ఈ పరకామణి కేసు మీ ఐడియా ప్రకారం అసలు ఏ స్టేజ్లో ఉందండి? నాకేం తెలుస్తుందండి, ఎవరు చెప్తారు నాకు సీక్రెట్గా? నేను ఎందుకు కనుక్కుంటా? మీకు తెలిసినంతే నాకు తెలుస్తాను. అంటే మీకు ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్. కరెక్ట్. రైల్లో అసలు అది తోసేసి ఉంటారంటారా? జారిపడి తెలియదు, ఏదైనా జరగవచ్చు. ఇట్ కుడ్ బి ఎన్ యాక్సిడెంట్, ఇట్ కుడ్ బి ఎ సూసైడ్, ఇట్ కుడ్ బి ఎ మర్డర్. అవును, ఐ డోంట్ నో. మరి ఎవిడెన్స్ ఏమొచ్చిందో, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏమొచ్చిందో, ఇతర కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఏమొచ్చిందో తెలియదు నాకు. అవును. మిగిలిన కేసులు కూడా కొన్ని అట్లాగే మెల్లగా సాగుతున్నాయి, వాటి పేస్లో అవి నడుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు కేసు అట్లాగే కుంటి నడకే నడుస్తుంది. ఇప్పుడు దాదాపు ఈ 17 నెలల్లో వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు వేధించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఎవరైతే లోకేష్ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారో, ఇంచుమించు అందరి మీద ఒక 3-4 మిగిలిపోయారు. అంటే ఉదాహరణకి అంబటి రాంబాబు మీద కూడా కేసు పెట్టారు, కానీ ఇంకా అరెస్ట్ దాకా రాలా. రోజా మీద కూడా అదేదో ఫ్రాడ్ జరిగింది స్పోర్ట్స్లో అన్నారు, కానీ ఇంకా అరెస్ట్ దాకా రాలా. ఇట్లా ఒక 2-3 తప్పితే ఇంచుమించు అందరి మీద కేసులు కట్టారు, అందరినీ అరెస్ట్ చేశారు, జైలు వేశారు. ఇంకా చాలామంది బెయిల్ మీద ఉన్నారు, ఇంకొంతమంది వస్తూ పోతూ ఉన్నారు. ఇంకా ట్రయల్స్ కొన్ని నడుస్తున్నాయి. ఒకేసారి ఇన్ని కేసులు ఒక అపోజిషన్ పార్టీ మీద ఉండే వాళ్ళలో పెడితే అసలు ఇవన్నీ సక్సెస్ అయ్యి కొలిక్కి వస్తాయా? ఇది నమ్మకం ఉందా దీని మీద జస్టిస్ జరుగుద్దని? పెట్టకపోతే అసలు మీరు ఏం పెట్టలేదు, మీరు రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మీరు ఏం చేయట్లేదు అనే అభియోగాలు కూడా వస్తాయిగా. ఫస్ట్లో అది వచ్చింది. కాబట్టి సాక్ష్యాలు ఉన్నంత వరకు మీరేం తప్పుడు కేసులు పెట్టక్కర్లా, కక్ష సాధింపు చేయక్కర్లా. సాక్ష్యాలు ఉన్నంత వరకు క్లియర్ కట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద మీరు ఇన్వెస్టిగేషన్ నడపాల్సిన అవసరం ఉంది, కోర్టుల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అంత యంత్రాంగం ఉందంటారా?
తయారు చేసుకోవాలి. మనకున్న యంత్రాంగంలోనే దానికే ప్రయారిటీ ఇవ్వాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను మీరు ఎండగట్టలేకపోతే, అధికారికంగా ఆన్ రికార్డ్ ఎండగట్టలేకపోతే, ఆ దుర్మార్గాలు రేపు పొద్దున అది స్టాండర్డ్ అయి కూర్చుంటుంది. అంతే కదా. అవును. సో ఆ దాన్ని ఈ రాష్ట్రం భరించలేదు. ఆ అరాచకాన్ని భరించలేము. మీ దగ్గర ఉన్న యంత్రాంగం లేకపోతే యంత్రాంగాన్ని అరువు తెచ్చుకోండి ఎక్కడి నుంచి అన్న. ఏమన్నా బయట నుంచి ఆఫీసర్లు డెప్యుటేషన్ మీద తెచ్చుకోండి, మంచి టీములు పెట్టండి, దాని మీద మంచి పర్యవేక్షక అధికారులను పెట్టండి. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు జరిగేవి కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి. అక్కడొకటిగా జరుగుతున్నాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ల మీద నమ్మకం పోతా ఉంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తులసి బాబు మీద కేసు అవును. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చాడు. దాని మీద ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలే. దాని మీద ఏమి ముందుకు సాగట్లా. మళ్ళీ అతను బెయిల్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి అక్కడ యాజ్ యూజువల్గా ఆయన పైన గుడివాడలో ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఏమనుకోవాలి దీన్ని? అవును, అది దానివల్లనే ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఏ స్థాయిలో అసమర్థతో, ఏ స్థాయిలో కాంప్రమైజ్ కూడా మనకు అర్థం కావట్లా. లిక్కర్ కేసులో కూడా ఒక ఎడ్జికి వచ్చారు. అయిపోతుంది రేపు మాపు జగన్నే అరెస్ట్ చేస్తారు, జగన్ పేరు కూడా వచ్చేస్తుంది అన్నారు. రేపు 5వ తేదీ అరెస్ట్ అని ఇలా డేట్లు కూడా ఇచ్చారు. ఇది పార్టీ అభిమానులు ఇచ్చేది ఇచ్చారు. అంటే మనం ఎక్కడ నమ్ముతాం? యూట్యూబ్ ఛానల్లో ఏదో చెప్పారని మనం నమ్మలేం. కాదు అంటే అవన్నీ వాళ్ళు స్పెక్యులేషన్స్. కాకపోతే అసలు ఆ కేసు ఇంకా డ్రాగ్ ఆన్ అవుతానే ఉందండి. అది కూడా అసలు ఇది కొలిక్కి వస్తుందా? ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి అట్లాగే నడుస్తుంది. కాళేశ్వరం కేసు ముగిచ్చారు. మొత్తానికి అది సెంట్రల్ గవర్నమెంట్కి, సిబిఐకు, కేంద్ర ప్రభుత్వానికి చేతులు దులుపుకున్నారు. ఇదంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇక్కడ చిన్న ఇష్యూ ఏం కాదు. కొన్ని 100 కోట్లు దీని వెనక బ్లాక్ మెయిలింగ్ జరిగిందనేది పెద్ద కేసు. ఇప్పుడు ఆ కేసు, ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ కేసు, అక్కడ లిక్కర్ కేసు ఎప్పుడు తేలుతుందా? ఏది ముందు తేలుద్ది? లిక్కర్ కేసు ఇప్పుడు మనీ ట్రయల్ నడుస్తూ ఉంది, ఇలా కనిపిస్తుంది. ఒక్కొక్క మనీ ట్రయల్ ఒక చోటకి వెళ్ళి ఆగిపోతుంది. ఆగకూడదు కదా. ఎవరు అవతల ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ మీదకి వెళ్ళాలి కదా. అవును, దాన్ని బయటికి తీయాలి కదా. ఆగిపోతుంది. ఇప్పుడు డబ్బు వచ్చిందండి, డబ్బు 20 మార్గాల ద్వారా పంపించారు. అవును, 5-6 మార్గాలు చివరి దాకా వెళ్ళి ఆగిపోతున్నాయి. అవును. ఆ లాస్ట్ మైల్లో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ జోలికి పోవట్లా. మళ్ళీ ఇంకొక మార్గంని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. దాన్ని ఏమైంది అసలు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ముందు తేల్చండి అది. అవును. సో ఇలా చేస్తే విశ్వసనీయత పోతుంది ఇన్వెస్టిగేషన్ మీద. ఇప్పుడు అందులో డబ్బు హైదరాబాద్లో ఒక ఇంట్లో గెస్ట్ హౌస్లో పెడితే, ఆ ఇంటి వాడి ఫ్రెండ్, విశ్వసనీయమైన ఫ్రెండ్ దగ్గర డబ్బులు దాస్తే, వాడికి ఉండే ఎవరో ఒక లేడీ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయి అక్కడెక్కడో ఇల్లు కొనుక్కుందని ఒరిస్సాలో ఇంత దూరం వెళ్ళింది. ఈ లెక్కని ఎప్పుడు తేలుతాయండి? తేల్చాలన్న ఉద్దేశం ఉంటే త్వరగానే తేలుతాయండి. ఎంతో కాలం పట్టదు. ఇన్వెస్టిగేషన్ ఏమి సంవత్సరాల తరబడి ఏం పట్టదు. అవును, తొందరగా కూడా చేయొచ్చు. అవును. దానికి సరిపడా ముందు మన ఉద్దేశాలు క్లియర్గా ఉండాలి. ప్లస్ మనం పెట్టుకున్న టీము సరైనదై ఉండాలి. అదే